యాహ్! ఓకే. ఈరోజు ఎంతమంది ఫస్ట్ క్లాస్ ఆర్ ఆల్రెడీ విన్నారా? ఒకసారి చాట్‌లో రెస్పాండ్ అవ్వండి రిమైనింగ్ మెంబర్స్. అన్‌మ్యూట్ చేసి మాట్లాడినా పర్లేదు. సో, మీలో ఎంతమందికి ఫస్ట్ క్లాస్? నాది వాళ్ళ ఫస్ట్ క్లాస్ మ్యామ్. యాహ్! ఓకే. మేడం వాయిస్ బాగుంది, మీరు కూడా బాగుంటారా? మైక్ ఆపరా? గైస్ ఎవరిదో అన్‌మ్యూట్ చేయండి. ఓకే. సో, మీకు ఆల్రెడీ అంటే యాప్టిట్యూడ్ ఏమైనా ఐడియా ఉందా? లేకపోతే జస్ట్ బేసిక్స్‌తో స్టార్ట్ చేయనా? బేసిక్స్ స్టార్ట్ అవ్వాలి. సో, ఓకే. బేసిక్స్‌తో స్టార్ట్ చేస్తా. అండ్ దెన్ మీరు ఇంతకుముందు ఎప్పుడైనా అట్‌లీస్ట్ ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ అటెంప్ట్ చేసారా? No, ma'am. నో మ్యామ్. యాహ్! మీలో ఎంతమందికి అప్ టు 10 టేబుల్స్ వచ్చు? చార్ట్‌లో చెప్పండి. ఓకే. 10 టేబుల్స్ వచ్చా? ఓకే. విక్రమ్ నీకు 20 టేబుల్స్ వచ్చా? యాహ్! ఓకే. ఓకే. సో, ఫస్ట్ ఇయాల మనం అసలు యాప్టిట్యూడ్‌లో ఏమేం టాపిక్స్ ఇంపార్టెంట్ ఇఫ్ ఇన్ కేస్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏ టాపిక్స్‌తో స్టార్ట్ చేయాలి? ఇవి డిస్కస్ చేద్దాం. ఒక 5 మినిట్స్ ఓకేనా? సో, నా స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ మ్యామ్. యాహ్! ఓకే. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు యాప్టిట్యూడ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈరోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఓకేనా? ఫస్ట్ అసలకి మనం ఏ టాపిక్స్ మీద అంటే మనం ఐటీ ఫీల్డ్ కదా! సో, దీనికి ఏ టాపిక్స్ ఎక్కువ అడుగుతారు? ఏ టాపిక్స్‌కి ఎక్కువ వెయిటేజ్ ఉంటది? ఏ టాపిక్స్‌కి నేను ప్రిపేర్ అవుతే నేను ఎగ్జామ్ ఈజీగా క్వాలిఫై అవుతా అనేది తెలుసుకుందాం. ఓకేనా? సో, ఫస్ట్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి? రీజనింగ్ అంటే ఏంటి? ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? సో, యాప్టిట్యూడ్ అంటే లాజికల్ థింకింగ్ అని చెప్తారు. మరి రీజనింగ్ అంటే? రీజనింగ్ అనేది పార్ట్ ఆఫ్ యాప్టిట్యూడ్. అంటే ఇది సిట్యుయేషన్స్‌ని అంటే ఒక క్వెషన్ ఇచ్చినప్పుడు మనకి క్వెషన్‌లో క్లూస్ ఇస్తారు. ఓకేనా? సో, క్వెషన్‌లో క్లూస్ ఇస్తారు. ఆ క్లూస్‌ని బేస్ చేసుకొని మనం కంక్లూజన్‌కి రావాలి. ఓకేనా? సో, దీన్నే ఈ కంక్లూజన్ ఆర్ డెసిషన్ మేకింగ్ అని గూడా అనొచ్చు. సో, దీన్ని మనం రీజనింగ్ అంటాం. ఓకేనా? సో, మరి యాప్టిట్యూడ్ అంటే మ్యాథమెటికల్ అంటే న్యూమరికల్‌గా మనం కాలిక్యులేషన్ చేయాలి. సో, ఇలా న్యూమరికల్ కాలిక్యులేషన్ చేయడమే యాప్టిట్యూడ్. ఓకేనా? సో, కంపెనీస్ ఎందుకు మరి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్‌కి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తాయి? అంటే, సో, మీరు ఈ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ చేయడం వల్ల మీ లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవుద్ది. అండ్ అలాగే మీకు ప్రెషర్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలిసిద్ది. ఓకేనా? ప్రెషర్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలిసిద్ది. ఎట్ ద సేమ్ టైమ్ మీరు డెసిషన్స్ కూడా చాలా అక్యురేట్‌గా తీసుకుంటారు. ఓకేనా? సో, మీకు డెసిషన్ మేకింగ్ కూడా తెలిసిద్ది. సో, ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి, సో, కంపెనీస్ అనేవి యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతాయి. ఓకేనా? సో, యాప్టిట్యూడ్‌లో అసలు కంపెనీస్ ఏ ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి. ఓకేనా? యాప్టిట్యూడ్ టాపిక్స్. సో, యాప్టిట్యూడ్‌లో ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే టైమ్ అండ్ డిస్టెన్స్‌తో స్టార్ట్ చేయండి. ఓకేనా? టైమ్ అండ్ డిస్టెన్స్. సో, ఇది నేర్చుకోవడానికి ఈజీగా ఉంటది. అండ్ పెద్ద పెద్ద ఫార్ములాస్ ఏమి ఉండవు. ఓకేనా? సో, చిన్న చిన్న బేసిక్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్ది. ఓకేనా? మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే బేసిక్ థింగ్సే ఇందులో ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని మనకి సెకండ్ టాపిక్ కూడా వచ్చిద్ది. అదేంటంటే ట్రైన్స్. ఓకేనా? సో, దీన్ని బేస్ చేసుకొని ఇంకొకటొస్తది. అది బోట్స్ అండ్ స్ట్రీమ్స్. సో, ఈ ఒక్క టాపిక్ నేర్చుకుంటే మీకు ట్రైన్స్ వచ్చేసి, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ వచ్చేసిద్ది. ఎట్ ద సేమ్ టైమ్ యావరేజెస్.
యావరేజెస్లో కూడా కొన్ని క్వశ్చన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ని బేస్ చేసుకొని వస్తాయి, ఓకేనా. సో మీరు ఈ ఒక్క టాపిక్ నేర్చుకుంటే మీకు ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, యావరేజెస్ వచ్చేస్తాయి, ఓకేనా. సో అలాగే ఇంకా పర్సంటేజ్, ఈ పర్సంటేజ్ నేర్చుకున్నారనుకో మీకు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసిద్ది. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్, ఓకేనా. ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్, ఈ క్వశ్చన్స్ కూడా పర్సంటేజ్ మీన్స్ నుంచి వస్తాయి. అండ్ అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్స్. సో ఇవన్నీ ఓన్లీ పర్సంటేజ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మిక్చర్ అలిగేషన్స్ ఉంటాయి, ఓకేనా. మిక్చర్ అలిగేషన్స్, ఈ పర్సంటేజ్ అనే టాపిక్ ఒక్కటి నేర్చుకుంటే, ఓకేనా. సో ఈ పర్సంటేజ్ అనే టాపిక్ ఒకటి నేర్చుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, మిక్చర్ అలిగేషన్స్ కూడా వచ్చేస్తాయి, ఓకేనా. అండ్ ఇక్కడ ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకుంటే ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, యావరేజెస్ వచ్చేస్తాయి, ఓకేనా. అండ్ ఎట్ ద సేమ్ టైం రేషియోస్ నేర్చుకున్నారనుకోండి మీరు, ఓకేనా. సో రేషియోస్ మీద డిపెండ్ అయి ఉండే టాపిక్స్, ఓకేనా. సో రేషియో మీద డిపెండ్ అయి ఉండే టాపిక్స్ ఏజెస్, టైమ్ అండ్ వర్క్. అండ్ అలాగే పైప్స్ అండ్ సిట్రన్ కూడా వస్తుంది, పైప్స్ అండ్ సిట్రన్. సో ఈ త్రీ టాపిక్స్ అనేవి కంప్లీట్గా మనకి రేషియోస్ మీద ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఏజెస్, ఈ ఏజెస్ అయితే ఖచ్చితంగా మొత్తం రేషియోస్ మీదనే వచ్చేసిద్ది, ఓకేనా. సో రేషియోలో మీరు ఏజెస్లో జస్ట్ వన్ ట్రిక్ నేర్చుకుంటే సరిపోద్ది. ఈ ఏజెస్లో మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు, ఓకేనా. సో ఇంకేం టాపిక్స్ ఉంటాయి ఇందులో? ఒకసారి చాట్ బాక్స్లో చెప్పండి ఇంకా మీకు తెలిసిన కొన్ని టాపిక్స్. యా యక్షిత, సెండ్ చేస్తాం, మీ బ్యాచ్ నెంబర్ చెప్పండి. యా హెచ్సిఎఫ్, యా నెంబర్ సిస్టమ్, ఓకేనా. నెంబర్ సిస్టమ్, ఈ నెంబర్ సిస్టంలో ఇది ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా వచ్చిద్ది. అండ్ ఇందులో మీరు ఏం నేర్చుకుంటారంటే ఫస్ట్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకుంటారు, ఓకేనా. నెంబర్స్ టైప్స్, ఓకేనా. అండ్ అలాగే దీన్ని బేస్ చేసుకొని మీకు సింప్లిఫికేషన్ వచ్చింది, సింప్లిఫికేషన్, ఓకేనా. సో సింప్లిఫికేషన్ అంటే మనకి జస్ట్ ఒక్కటే రూల్ గుర్తు రావాలి, అదేంటి బాడ్మాస్ రూల్, ఓకేనా. సో ఈ బాడ్మాస్ రూల్ గుర్తొస్తే సరిపోద్ది, ఓకేనా. సో నెంబర్స్ ఇవి అండ్ ఎక్స్పోనెన్షియల్స్ ఉంటాయి, అంటే ఇన్ ద సెన్స్ పవర్, ఓకేనా. పవర్ ఇవి ఉంటాయి. అండ్ ఇండిసెస్ అంటారు, వీటినే ఇండిసెస్ కూడా అంటారు, ఓకేనా. సో ఈ టాపిక్స్ అన్ని నెంబర్ సిస్టమ్స్ లో కవర్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం నెంబర్ సిరీస్, ఓకేనా. సో ఈ టాపిక్స్ అన్ని ఎక్కువ రిపీటెడ్ గా అడుగుతారు, ఓకేనా. సో ఒక 2 minutes ఈ టాపిక్స్ అన్ని నోట్ చేసుకోండి, ఓకేనా. యా సెండ్ చేస్తాను నేను. నీట్ బేసిక్స్ టు మీడియం ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఫ్రమ్, ఓకే ఖచ్చితంగా చెప్తానండి అనిల్. అండ్ శ్రీనిధి కోడింగ్ డికోడింగ్ అనేది మనకి రీజనింగ్ లో వస్తుంది కదా, ఓకే. హెచ్సిఎఫ్ ఎల్సిఎం నెంబర్ సిస్టంలోనే ఈ హెచ్సిఎఫ్ ఎల్సిఎం కూడా ఉంటుంది, ఓకేనా. నెంబర్ సిస్టంలోనే ఒక పార్ట్ ఆఫ్ గా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కూడా ఉంటుంది, ఓకేనా. సో ఎల్సిఎం ని మనం 2 ways లో సాల్వ్ చేస్తాం. అండ్ అలాగే హెచ్సిఎఫ్ ని కూడా మనం 2 ways లో సాల్వ్ చేస్తాం, ఓకేనా. సో ఆ వేస్ అన్ని నేను టీచ్ చేస్తాను. అండ్ యా వినయ్, ఓకే నెంబర్ సిస్టమ్ సింప్లిఫికేషన్స్, యా ఇవన్నీ కరెక్టే. దా ఎస్ఎస్సికి కూడా ఉంటుంది, కానీ అది గవర్నమెంట్ ఫీల్డ్ కదా. సో మీరు దాన్ని కొంచెం కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలని ఉంటుంది. మనకి జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి మనని సమ్ వాట్ ఎంఎన్సీస్ అయితే అడ్వాన్స్ అడుగుతాయి. కొన్ని కంపెనీస్ అయితే జస్ట్ 15 minutes పెడితే మోర్ ఓవర్ మోడరేట్ టు అడ్వాన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. సో గవర్నమెంట్కి దీనికి కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. ఏదైతే మోడల్ ఏదైతే ఉంటుందో అది సేమ్ ఉంటుంది, బట్ వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది, ఓకేనా. సో అదొకసారి చెక్ చేయండి నక్షిత. సో ఇది ఒక 2 minutes.
సో ఇప్పుడు రీజనింగ్ లో టాపిక్స్ చూద్దాం, ఓకేనా? సో రీజనింగ్ లో ఏముంటాయి? సో మనకు తెలిసిన విచ్ బాగా ఇంపార్టెంట్ ఏముంటాయి? డైరెక్షన్స్. ఈ డైరెక్షన్స్ ని బేస్ చేసుకొని మనకి సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, ఓకేనా? డైరెక్షన్స్ ని బేస్ చేసుకొని సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, ఓకేనా? అండ్ అలాగే బ్లడ్ రిలేషన్స్ విచ్ ఇస్ ఈజియెస్ట్ టాపిక్ కదా. బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్, సీటింగ్ అరేంజ్మెంట్, ఓకేనా? అండ్ ఇంకా ఇందులోనే ట్రయాంగిల్స్ కనుక్కోమని అంటారు, అంటే ఫైండ్ ద ట్రయాంగిల్స్, ఓకేనా? సో అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంటుంది. ఇందులో మనకి ఏమి ఇస్తారు? బార్ గ్రాఫ్స్, ఐ చార్ట్స్, ఓకేనా? అండ్ అలాగే టేబుల్స్. ఇందులో వచ్చేసి మనని డేటా ఇచ్చేసి చిన్న కింద క్వశ్చన్స్ ఇస్తారు, 3 to 5 questions, ఓకేనా? అండ్ అలాగే ఆ, ఇంకేమి ఇస్తారు? టేబుల్, లీనియర్ లైన్ గ్రాఫ్స్ కూడా ఇస్తారు. అండ్ ఇంకేముంటాయి? క్యాలెండర్స్, క్లాక్, మిర్రర్ ఇమేజెస్, అండ్ కోడింగ్, డికోడింగ్. సో ఇలాంటి టాపిక్స్ అన్ని మనం కవర్ చేస్తాం, ఓకేనా? సో ఈ డైరెక్షన్స్ నేర్చుకుంటే మీకు సిట్టింగ్ అరేంజ్మెంట్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ ఇండిపెండెంట్ టాపిక్, అండ్ ట్రయాంగిల్స్ ఇండిపెండెంట్ టాపిక్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇండిపెండెంట్ టాపిక్, క్యాలెండర్స్, క్లాక్స్ ఇవి కూడా ఇండివిజువల్ గా నేర్చుకోవాల్సింది ఉంటుంది, ఓకేనా? సో మోస్ట్ ఓవర్ రీజనింగ్ చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా? సో రీజనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, విచ్ ఇస్ ఎందుకంటే ఆల్రెడీ మనకి క్వశ్చన్ లోనే క్లూస్ ఇచ్చేస్తాడు, ఓకేనా? క్వశ్చన్ లోనే క్లూస్ ఉంటే జస్ట్ మనం క్లూస్ ఐడెంటిఫై చేసి ఆ క్లూస్ లో ఏ ప్యాటర్న్ ఉందో చెక్ చేయాలి, ఓకేనా? ప్యాటర్న్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మీరు ఆన్సర్ చూస్ చేసుకోవాలి, ఓకేనా? సో రీజనింగ్ ఈజీగానే ఉంటుంది, ఓకేనా? సో యాప్టిట్యూడ్ లో కూడా మనం ఎక్కువ మ్యాథ్స్ నేర్చుకోవాల్సిన పని లేదు, ఓకేనా? సో మీరు యాప్టిట్యూడ్కి వచ్చిన ఎక్కువ హెవీ మ్యాథ్స్ నేర్చుకోవాల్సిన పని లేదు, ఓకేనా? హెవీ మ్యాథ్స్ అవసరం లేదు, ఓకేనా? సో చిన్న చిన్న ఫర్ ఈచ్ టాపిక్ అరౌండ్ 5 to 6 ట్రిక్స్ నేర్చుకుంటే సరిపోయింది, ఓకేనా? సో విచ్ ఆర్ టాపిక్ మొత్తాన్ని హ్యాండిల్ చేయడానికి సరిపోతుంది, ఓకే? సో కానీ మనకి ఇంకా యాప్టిట్యూడ్లో ఏం నేర్చుకోవాలంటే క్యాలిక్యులేషన్ స్పీడ్, ఓకేనా? క్యాలిక్యులేషన్ స్పీడ్. సో మీరు ఇక్కడ ఫార్ములాస్ నేర్చుకొని వెళ్ళడం వేరు, ఓకేనా? ఫార్ములాస్ తెలుసుకోవడం వేరు, దాన్ని ప్రాక్టికల్గా ఒక క్వశ్చన్లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడం వేరు, ఓకేనా? జస్ట్ ఫార్ములాస్ చూస్తే మీరు ల్యాగ్ చేస్తారు. అదే ఈ ఫార్ములాస్ని క్వశ్చన్కి ఎలా అప్లై చేయాలో నేర్చుకున్నారు అనుకోండి, మీకు చాలా ఈజీ ఉంటుంది. అది 1 minute పట్టే క్వశ్చన్ని మీరు అరౌండ్ 20 to 30 seconds చేసేస్తారు, ఓకేనా? సో ఇక్కడ హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. అందరూ ఫార్ములాస్ నేర్చుకొని వెళ్తారు, కానీ క్వశ్చన్కి అప్లై చేయడం కొంతమంది నేర్చుకొని వెళ్తారు, ఓకేనా? సో ఆ కొంతమంది ఫస్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? సో ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్, ఓకేనా? ఓకే గైస్,
సో స్టార్ట్ చేద్దాం ఇవాళ క్లాస్. ఇప్పటి వరకు చెప్పింది ఓకేనా? నా వాయిస్ క్లియర్ ఉందా? ఒకసారి చాట్ బాక్స్కి రండి. యా, ఓకే. ఓకే, 99 నాల్లో కూడా సెండ్ చేస్తాను. యా, ఓకే. ఓకే, ఫైన్. సో ఈ రోజు మనం ఏం చెప్పా, ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఏ టాపిక్ తో స్టార్ట్ చేయాలని చెప్పా, టైమ్ అండ్ డిస్టెన్స్. ఎందుకు టైమ్ అండ్ డిస్టెన్స్ అంత సింపుల్ నేను చెప్తా, ఓకేనా? జస్ట్ మీరు ఒక 5 క్వశ్చన్స్ అంతే, 5 థింగ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఎనఫ్, 5 చాలా ఎనఫ్, ఓకేనా? సో ఈ రోజు మనం నేర్చుకునే టాపిక్ టైం అండ్ డిస్టెన్స్. సో ఈ రోజు అసలు కాన్సెప్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం, ఓకేనా? సో టైమ్ అండ్ డిస్టెన్స్ లో 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా? మీరు ప్రిపేర్ అయ్యేలేనా దాంట్లో నుంచి వాడు కొంచెం అడ్వాన్స్ గా క్వశ్చన్స్ అడగడం, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం చేస్తాడు, ఓకేనా? అందులో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఓకేనా? సో ఫస్ట్ వన్ ఫైండ్ ద స్పీడ్ అంటారు, ఓకేనా? అండ్ డిస్టెన్స్ అంటారు, ఆర్ టైం ఫైండ్ చేయమంటారు, ఓకేనా? అండ్ అలాగే కన్వర్షన్ అడుగుతారు, ఓకేనా? కన్వర్షన్ అడుగుతారు. మరి ఈ కన్వర్షన్ లో ఏముంటదంటే స్పీడ్ ని కన్వర్ట్ చేయమని అడుగుతారు, ఓకేనా? ఇది డైరెక్ట్ క్వశ్చన్, విచ్ ఇస్ అంటే కిలోమీటర్స్ పర్ అవర్ లో ఉన్న స్పీడ్ ని మీటర్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయమంటారు. అలాగే మీటర్ పర్ సెకండ్ లో ఉన్న స్పీడ్ ని కిలోమీటర్స్ పర్ అవర్ లోకి కన్వర్ట్ చేయమని అడుగుతారు, ఓకేనా? వీటితో పాటు మన లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే యావరేజ్ క్వశ్చన్, యావరేజ్ స్పీడ్ కనుక్కోమని అడుగుతారు, ఓకేనా? సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, ఇఫ్ ఇన్ కేస్ మిమ్మల్ని క్రిటికల్ గా క్వశ్చన్స్ అడగాలనుకుంటే యావరేజ్ స్పీడ్ మీద అడుగుతారు, ఓకేనా? యావరేజ్ స్పీడ్ ని బేస్ చేసుకొని ఇక్కడ మిమ్మల్ని స్పీడ్ అడుగుతా, అంటే ఇట్ మీన్స్ డిస్టెన్స్ అడుగుతారు, ఓకేనా? అండ్ అలాగే టైం కూడా అడుగుతారు, ఓకేనా? సో ఇక్కడ స్పీడ్ ని, స్పీడ్ వాల్యూస్ మీకు మీటర్స్ సెకండ్స్ లో ఇచ్చేసి మిమ్మల్ని కిలోమీటర్స్ పర్ అవర్ లో వాల్యూస్ కనుక్కోమని అంటారు. డిస్టెన్స్ కూడా అంతే, మీటర్స్ లో ఇచ్చేసి కిలోమీటర్స్ పర్ అవర్ లో అడుగుతారు. టైం కూడా అంతే, సెకండ్స్ లో ఇచ్చేసి హవర్స్ లో అడుగుతారు, ఓకేనా? సో ఈ 5 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయ్యారంటే ఇచ్చేసి స్పీడ్, డిస్టెన్స్, టైమ్, కన్వర్షన్ అండ్ యావరేజ్ స్పీడ్, ఓకేనా? ఇది ఇంపార్టెంట్ అన్నిట్లో కంటే, ఓకేనా? ఇవి ఇంపార్టెంటే, కానీ వీటన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇది. ఇది 2 స్టార్ అయితే ఇది 3 స్టార్, ఓకేనా? సో ఈ 5 క్వశ్చన్స్ మనని ఖచ్చితంగా అడుగుతారు, ఓకేనా? సో మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా గవర్నమెంట్, ప్రైవేట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకేనా? ఖచ్చితంగా అడుగుతారు, ఓకే? సో ఇవి నోట్ చేసుకోండి. లిట్ మీ గివ్ 5 టైమ్స్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు స్క్రీన్ షాట్స్ తీసుకున్నారు అనుకోండి, మీరు చదవరు, ఓకేనా? సో ట్రై టు రైట్ ఇట్ ఆన్ బుక్, ఓకేనా? మీరు నోట్స్ లో రాస్తేనే మీకు గుర్తుంటది, ఓకేనా? ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఈ ఫస్ట్ 5 క్వశ్చన్స్. సో ఇప్పుడు నా దగ్గర 3 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఓకేనా? విచ్ ఈస్ 15, 20, 25 ఉంది. సో ఇందులో స్పీడ్, డిస్టెన్స్ ఫైండ్ చేయమంటే ఫైండ్ చేయడం కుదిరిద్దా, ఓకేనా? కుదిరిద్దా? ఈ 15, 25 ఈ మూడిట్లో ఏది డిస్టెన్స్, ఏది స్పీడ్ అంటే మనం కనుక్కోగలుగుతామా? కనుక్కోలేము, ఎందుకంటే దెర్ ఈస్ నో యూనిట్స్, ఇవి జస్ట్ కేవలం నెంబర్స్ మాత్రమే, ఓకేనా? సో ఈ నెంబర్స్ త్రూ మనం డిస్టెన్స్ ఏది, స్పీడ్ ఏది, టైం ఏది అనేది ఫైండ్ చేయలేము. సో మనకేం కావాలి, ఐడెంటిఫై చేయాలి అంటే యూనిట్స్ కావాలి, ఓకేనా? సో యూనిట్స్ కావాలి. సో ఇప్పుడు డిస్టెన్స్ కి ఏం యూనిట్స్ ఉంటాయో చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ ని మనం ఎలా మెజర్ చేస్తాం? ఇక్కడ మీటర్స్, కిలోమీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, మిల్లీమీటర్స్ అండ్ మైల్స్, ఓకేనా?
సో, ఈ మీటర్స్, కిలోమీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో మనకేమొస్తాయి? ఓకేనా? మనకిచ్చే 2 వాల్యూస్ ఏంటి? మీటర్స్ అండ్ కిలోమీటర్స్. ఈ 2 వాల్యూస్ మాత్రమే మనల్ని ఎక్కువ అడుగుతారు. అండ్ సమ్ వాట్ రేర్ కేసెస్‌లో మైల్స్ కూడా అడుగుతారు. ఓకేనా? సో, ఈ సెంటీమీటర్, మిల్లీమీటర్ అనేవి రావు. ఎగ్జామ్స్‌లో రావు. ఓకేనా? సో, మీరేం నేర్చుకుంటారు ఇందులో నుంచి? మీటర్స్, కిలోమీటర్స్ అండ్ మైల్స్ నేర్చుకోవాలి. ఈ 3 ఇంపార్టెంట్. ఓకేనా? సో, మీటర్స్‌ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎమ్. కిలోమీటర్స్‌ని కేఎం. మైల్స్‌ని కూడా ఎమ్ అనే రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు మనం వాల్యూస్ తెలుసుకుందాం. ఓకేనా? సో, 1 కిలోమీటర్‌కి నాకు ఎన్ని మీటర్స్ ఉంటాయి? 1000 మీటర్స్ ఉంటాయి. ఓకేనా? అలాగే 1 మీటర్‌కి 100 సెంటీమీటర్స్ ఉంటాయి. 1 సెంటీమీటర్‌కి 10 మిల్లీమీటర్స్ ఉంటాయి. అలాగే 1 మైల్‌కి ఓకేనా? 1 మైల్‌కి ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి? అంటే విచ్ ఈస్ 1.6 కిలోమీటర్స్ ఉంటాయి. ఓకేనా? సో, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఖచ్చితంగా ఇది తెలియాలి. ఓకేనా? 1 మైల్‌కి 1.6 కిలోమీటర్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ కిలోమీటర్స్, మీటర్స్ మీకు తెలిసిద్ది. ఓకేనా? సో, ఈ వాల్యూస్ అనేవి ఖచ్చితంగా గుర్తుండాలి. ఓకేనా? సో, మీటర్స్, మీటర్స్, కిలోమీటర్స్. సో, మనకి మనందరం వెహికల్స్‌లో ట్రావెల్ చేసే ఉంటాం కదా! సో, బైక్, కార్ ఓకేనా? ఆటో ఇవన్నీ కిలోమీటర్స్‌లో ట్రావెల్ చేస్తాయి కదా! సో, అలాగే మైల్స్‌లో ట్రావెల్ చేసే వెహికల్ ఏంటి? ఓకేనా? మైల్స్‌లో దాటి డిస్టెన్స్‌ని మెజర్ చేసే వెహికల్ ఏంటో నాకు ఒకసారి చాట్ బాక్స్‌లో చెప్పండి. ఆహ్, యాహ్! మైథిలి మేము ఈరోజు నుంచి థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే కంటిన్యూ‌గా క్లాసెస్ ఉంటాయి. ఎవ్రీడే ఇదే టైంకి ఉంటది. ఓకేనా? ట్రైన్, ట్రైన్ కూడా కిలోమీటర్స్ పర్ హవర్‌లోనే కొలుస్తారు. ఏరోప్లేన్. నాని విచ్ ఇస్ ఏరోప్లేన్, షిప్స్ యాహ్! వీటిని ఏరోప్లేన్, షిప్స్. సో, మైల్స్‌లో కొలిచే వెహికల్స్ ఏంటంటే ఏరోప్లేన్. ఓకేనా? ఏరోప్లేన్ మనకి మైల్స్‌లో ట్రావెల్ చేసిద్ది. అలాగే షిప్స్ కూడా. ఓకేనా? మైల్
ఇక్కడితో మనం ఏం నేర్చుకున్నాం? 3 క్వెషన్స్‌కి నేర్చేసుకున్నాం. 3 క్వెషన్స్‌కి మనం ఎలా ఆన్సర్ చేయాలో నేర్చుకున్నాం. అంటే ఇన్ ద సెన్స్ ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఏమేమి నేర్చుకున్నాం? స్పీడ్, డిస్టెన్స్, టైం నేర్చుకున్నాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి? కన్వర్షన్. ఓకేనా? సో ఇక్కడికొచ్చేది. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటి? కన్వర్షన్. ఓకేనా? కన్వర్షన్. సో మరి ఏం కన్వర్ట్ చేద్దాం మనం? స్పీడ్‌ని కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? స్పీడ్‌ని కన్వర్ట్ చేస్తాం. సో ఇందులో మనం 2 థింగ్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి కిలోమీటర్స్ పర్ అవర్‌లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్‌కి కన్వర్ట్ చేస్తాం. అలాగే మీటర్ పర్ సెకండ్‌లో ఉన్నదాన్ని కిలోమీటర్స్ పర్ హవర్‌లోకి కన్వర్ట్ చేస్తాం. ఇందులో మీరు ఏ ఒక్కటి నేర్చుకున్నా ఇంకోటి వచ్చేసిద్ది. ఓకేనా? ఇది నేర్చుకుంటే ఇది వచ్చేసిద్ది. ఇది నేర్చుకుంటే ఇది వచ్చేసిద్ది. సో ఫస్ట్ దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఆర్ ఎల్. సో ఫస్ట్ నేను కిలోమీటర్ పర్ హవర్ని నేను ఇందులో కన్వర్ట్ చేయాలి మీటర్ పర్ సెకండ్. నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు అనదర్ వేలో? కిలోమీటర్ బై హవర్గా రాయొచ్చు కదా. అలాగే మీటర్ పర్ సెకండ్ని మీటర్ పర్ సెకండ్గా రాయొచ్చు. సో నేను ఏం చేస్తున్నా? కిలోమీటర్స్ పర్ హవర్లో ఉన్న వాల్యూని మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేస్తాను. అంటే కిలోమీటర్స్లో ఉన్న వాల్యూని మీటర్స్లోకి, హవర్స్లో ఉన్న వాల్యూని సెకండ్స్లోకి కన్వర్ట్ చేస్తాను. సో ఇప్పుడు నాకు 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్ ఉంటాయి? 1000 మీటర్స్. 1 అవర్‌కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 1 అవర్‌కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? ఒకసారి చార్ట్‌లో చెప్పండి. 1 అవర్‌కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? క్విక్‌గా. 1 అవర్‌కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? జగదీష్ 1 మినిట్‌కి 60 సెకండ్స్ ఉంటాయి. ఓకేనా? యాహ్! కరెక్ట్ ఆన్సర్. గూగుల్ అండ్ రామ్ చాలా మంది పెడుతున్నారు. కరెక్ట్ ఆన్సర్స్. 3600 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో 1 అవర్‌కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 3600 సెకండ్స్ ఉంటాయి. సో నాకు ఇక్కడ ఎలా ఉంది? బై ఫార్మాట్‌లో ఉంది. ఓకేనా? సో నేను ఏం రాస్తా వీటిని? 1000 బై ఓకేనా 3600 రాస్తాం. 0 జీరోస్ గెట్ క్యాన్సిల్. 2 5 టైమ్స్ 2 18 టైమ్స్. సో ఇక్కడ నుంచి వచ్చింది ఈ 5/18. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేయాలి? కిలోమీటర్స్ పర్ హవర్లో ఉన్న వాల్యూని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18తో చేయాలి. ఓకేనా? అంటే కిలోమీటర్స్ పర్ హవర్లో ఉన్న స్పీడ్ని నేను మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 5/18 చేయాలి. ఓకేనా? ఇంటూ 5/18 చేయాలి. అలాగే మీటర్ పర్ సెకండ్లో ఉన్న స్పీడ్ని కిలోమీటర్స్ పర్ హవర్కి చేయాలంటే ఓకేనా ఏం చేయాలి? ఇది రివర్స్. ఇక్కడ ఇక్కడ ఏదైతే చేస్తున్నామో కన్వర్షన్ అది ఇక్కడ రివర్స్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని ఏం చేయాలి? దీన్ని కూడా రివర్స్ చేయాలి. అంటే 18/5. ఓకేనా? 18/5 కిలోమీటర్ పర్ హవర్లో ఉన్న స్పీడ్ని మీటర్ పర్ సెకండ్కి చేస్తే 5/18. అలాగే మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్స్ పర్ హవర్కి కన్వర్ట్ చేస్తే 18/5. సో ఇదంతా బాగానే ఉంది. ఫైన్, మనం నేర్చేసుకున్నాం. దెన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఓకేనా? సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. సో కొంతమందికి ఫస్ట్ టైం చదివితే అర్థమైతే గుర్తుండిపోద్ది. కొంతమందికి మనం గుర్తుపెట్టుకోవాలి మాన్యువల్గా. సో అలా ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో లెట్ మీ గివ్ అన్ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇందులో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకేనా? సో నేను ఇక్కడ దేని నుంచి కన్వర్ట్ చేస్తున్నా? 4లో ఉన్న వాల్యూని 3 చేస్తున్నా. అంటే నేను డిక్రీజ్ చేస్తున్నా వాల్యూని. ఓకేనా? సో తగ్గుతుంది. ఇక్కడ 5, 18 ఉన్నాయి. ఇందులో ఏది పెద్ద వాల్యూ? 18. ఏది చిన్న వాల్యూ? 5 కదా. సో నేను ఇక్కడ డిక్రీజ్ చేస్తున్నా అంటే తగ్గిపోతుంది. అంటే నాకు ఇక్కడ ఏం వాల్యూ ఉండాలి? స్మాల్ వాల్యూ. నేను బిగ్ వాల్యూలో నుంచి స్మాల్ వాల్యూకి వస్తున్నా. అంటే ఇది స్మాల్ వాల్యూ. ఓకేనా? సో ఇక్కడ నాకు 5 కూడా స్మాల్ వాల్యూ. స్మాల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ చూద్దాం కింద. ఇక్కడ నాకు 3 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఇక్కడ 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అంటే 3 నుంచి నేను 4కి వెళ్తున్నా. అంటే స్మాల్ వాల్యూ నుంచి బిగ్ వాల్యూకి వెళ్తున్నా. 18 ఈజ్ ఏ బిగ్ నెంబర్. అంటే ఇక్కడ బిగ్ ఓకేనా? ఇక్కడ బిగ్, ఇక్కడ బిగ్ వాల్యూస్. ఓకేనా? ఇక్కడ బిగ్ వాల్యూస్. ఇలా గుర్తుపెట్టుకోండి. అలా కూడా కుదరదు అంటే ఇప్పుడు నేను ఏం చేశాను అంటే కిలోమీటర్స్, మీటర్స్. ఏది పెద్ద వాల్యూ? కిలోమీటర్స్. ఏది చిన్న వాల్యూ? మీటర్స్. సో ఫస్ట్ కేసులో చూద్దాం. ఫస్ట్ కేసులో నేను ఏం చేస్తాను? కిలోమీటర్స్లో ఉన్న వాల్యూని మీటర్స్కి కన్వర్ట్ చేస్తాను. అంటే బిగ్ నుండి స్మాల్కి వస్తున్నా. సో నాకు న్యూమరేటర్ స్మాల్ ఉండాలి. 5/18 విచ్ ఇస్ స్మాల్. ఇక్కడ స్మాల్. ఆర్ మీటర్స్లో నుంచి కిలోమీటర్స్లోకి వెళ్తున్నా. అంటే నేను స్మాల్ వాల్యూ నుంచి బిగ్ వాల్యూలోకి వెళ్తున్నా. అంటే 18/5. ఇక్కడ బిగ్. సో ఈ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి స్మాల్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి బిగ్. ఓకేనా? సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో స్పీడ్ కన్వర్షన్ అర్థమైందా? ఒకసారి చార్ట్లో చెప్పండి. స్పీడ్ కన్వర్షన్ అర్థమైందా? యా, కరెక్ట్ ఆన్సర్ రామ్.
ఒకసారి చాట్ బాక్స్లో చెప్పండి, ఇప్పటివరకు స్పీడ్ కన్వర్షన్ అర్థమైందా? స్పీడ్, డిస్టెన్స్, టైమ్ అర్థమైందా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. సో ఏం లేదు, సింపుల్. కిలోమీటర్స్ పర్ హవర్లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేస్తున్నా. అంటే నేను ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నదాన్ని, అంటే 4 ఆల్ఫాబెట్స్లో ఉన్నదాన్ని 3 ఆల్ఫాబెట్స్ చేస్తున్నా. అంటే బిగ్గా ఉన్న వాల్యూని నేను స్మాల్గా కన్వర్ట్ చేస్తున్నా. సో ఇక్కడ స్మాల్ ఉంది కాబట్టి 5/18లో ఏది స్మాల్? 5. అంటే నేను దీన్ని ఎంతో మల్టిప్లై చేయాలి? 5/18తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? అండ్ అలాగే మీటర్ పర్ సెకండ్స్లో ఉన్నదాన్ని నేను కిలోమీటర్స్ పర్ హవర్లోకి కన్వర్ట్ చేస్తున్నా. అంటే ఇక్కడ 3 ఆల్ఫాబెట్స్ నుంచి నేను 4